హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం రాయలసీమ సంబంధించిన రుచి చూడబోతున్నాం. రాగి రొట్టి, జొన్న రొట్టి, సజ్జల రొట్టి ఎంతమంది తినుంటారు చెప్పండి. ఇటువంటివన్నీ మనకి వేడివేడిగా దొరికే ఒక ప్లేస్ అయితే ఉంది. అది ఎక్కడ అంటారా? BRTS రోడ్డు నైట్ ఫుడ్ కోర్ట్ అండి. రోజు రాత్రి 8:30 నుండి దాదాపుగా 10:30 దాకా ఇక్కడ వేడి రాగి రొట్టి, జొన్న రొట్టి, సజ్జల రొట్టి మనకి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసిస్తారనమాట. వెజిటేబుల్ కర్రీతో పాటు కావాలంటే 60 రూపాయలు, అదే నాన్ వెజిటేరియన్ కర్రీతో పాటు కావాలంటే 85 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. సో అన్నీ కూడా లైవ్ మన కళ్ళ ముందే తయారు చేసి ఇస్తారు. చికెన్ కర్రీ అయితే ఇక్కడ చాలా బాగుంటుందంట. చికెన్ కర్రీతో పాటు జొన్న రొట్టె మనం రుచి చూడబోతున్నాం. జొన్న రొట్టె అంటే అందరికీ చేయటం రాదు. నేను చాలాసార్లు జొన్న పిండి తెచ్చుకొని రొట్టె చేద్దామని చెప్పి ట్రై చేసా, మొక్కలు అయిపోయింది. ఇది ఒక ఆర్ట్ అని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. సో చూడండి, ఇట్లాగా వీళ్ళు చక్కగా రొట్టి ప్రిపేర్ చేసి మన కళ్ళ ముందే తయారు చేసి ఇస్తున్నారు. ఎమ్మి చికెన్ కర్రీ అనమాట. సో చూడండి, వీళ్ళు చక్కటి రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీ ఇది. సో స్పైస్ ఇష్టపడే వాళ్ళకి ఈ జొన్న రొట్టె, ఈ చికెన్ కర్రీ చాలా బాగా నచ్చిద్ది. సో నేనైతే ఈరోజు జొన్న రొట్టె, చికెన్ కర్రీ నేను టేస్ట్ చేయబోతున్నాను. వెజిటేబుల్ కర్రీస్ కూడా ఉన్నాయి. కావాలంటే 60 రూపాయలకే ఇవి మనకు లభిస్తాయి అన్నమాట. సో చూడండి, రాగి, జొన్న, సజ్జల రొట్టెలు ఇక్కడ లభిస్తాయి. దీంతోపాటు రాయలసీమ స్పెషల్ సంగటి కూడా ఉంటుంది ఇక్కడ. బయట క్లైమేట్ చల్లగా మంచు పడుతూ చాలా కూల్గా ఉంది. సో ఈ కూల్ క్లైమేట్లో వేడి జొన్న రొట్టె, చికెన్ కర్రీ తింటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. అసలు మీరు జొన్న రొట్టె ఎప్పుడు తిన్నారు ఫస్ట్ టైం? నాకు గుర్తు, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాగి సంగటి, జొన్న రొట్టెలే తినేవాళ్ళు ఎక్కువ. సో ఇప్పుడంతా కూడా రైస్ తినటం మొదలుపెట్టారు. ఆ తర్వాతే అందరికీ లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఇట్లాగా ఒక చిన్న పేపర్ ప్లేట్లో మనకి ఈ విధంగా కర్రీ మరియు ఈ జొన్న రొట్టె ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. పూర్తి అడ్రస్ మరియు GPS లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మంచి స్పైస్తో జొన్న రొట్టె అదిరిపోయింది, సూపర్గా ఉంది. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.